వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించి కూడా స్పందించడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా తను అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈవోను కావచ్చు, లేదంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, చాలా సీరియస్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో 2000 మంది ఈ ఏరియాలో పడతారు, ఈ దీంట్లో ఉంటారు అని తెలిసినప్పుడు 2500 మందిని ఎందుకు పంపించారు అంటూ కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయినట్టయితే అక్కడ మనకు ఆయన మాట్లాడారు. అదేవిధంగా కూడా ఏదైతే ఇక్కడ మనుషుల సైకాలజీ అంటే భక్తులకు సంబంధించి సైకాలజీ తెలిసిందే కదా, వాళ్ళు ఎంతో ఆవేదనతో ఉంటారు. అంటే దీనికి సంబంధించి మనకు టికెట్ దొరుకుతుందో లేదో అనే ఆవేదనలో వాళ్ళు ఉంటారు. ఒక ప్యానిక్ క్రియేట్ వాతావరణం అక్కడ ఉండి ఉంటుంది. అంటే ఎవరైనా డోర్ తెరవగానే ఖచ్చితంగా టికెట్ల కోసం కావచ్చు ఇస్తున్నారేమోనని హడావిడితో ఆ విధంగా ఉంటారు. మరి వాళ్ళ సైకాలజీ మీకు తెలియలేదా అంటూ కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది అధికారులపైన. అదేవిధంగా ఈవోను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కావచ్చు, మీరు దీనికి సంబంధించి అధికారులకు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు, డూస్ అండ్ నాట్ అంటే ఎట్లాంటి ఏవి చేయాలి చేయకూడదు దీనికి సంబంధించి ఏం చెప్పారు అంటూ కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించడం, దానికి సంబంధించిన కాపీ నాకు ఇవ్వండి అని అడగడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కూడా అక్కడ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీంట్లో హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. అంటే అన్ని కోణాల్లో కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఒకవేళ కుట్ర కోణం ఉంటే దానికి సంబంధించి, లేదంటే మానవ తప్పిదమా, అసలు ఏం జరిగింది, అధికారుల వైఫల్యమా, అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఒకవైపు కనిపించింది. ఇక దీన్ని రాజకీయం చేసే పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎక్కడైతే ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఎవరైనా మరణించిన సంఘటనలు ఉంటాయో అక్కడ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా చేరిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇటు రోజా చెప్తా ఉన్నారు అక్కడ ఈ ఘటన జరిగింది, మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, అప్పుడు అక్కడ ఏదైతే తొక్కిసలాటగా తోపిలాట జరిగినప్పుడు ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో మరి ఇక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్నో, లేదంటే వీళ్ళనో ఎవరినో అరెస్ట్ చేయాలంటూ కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోవైపు తిరుపతిలో లడ్డూ వివాదం గతంలో జరిగింది కదా, ఏదైతే నెయ్యికి సంబంధించి, సో దానికి సంబంధించి అట్లాంటి వివాదాన్ని పైకి తీసుకొచ్చారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గతంలో గుడ్డు మంత్రి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఒకవైపు ఇబ్బందికర పరిస్థితులు, దానికి సంబంధించి మీ చేతనైనటువంటి సహాయం కావచ్చు, ఏదైనా దానికి సంబంధించి సానుభూతో చనిపోయిన వాళ్లకు ఏదైనా తెలిపాల్సింది పోయి ఈ విధంగా రాజకీయాలు చేసే పరిస్థితికి మళ్ళీ వైసీపీ బ్లూ మీడియా కావచ్చు, అది ఆ పార్టీకి సంబంధించిన నేతలు మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా దానికి అక్కడ ఏం జరిగింది ఏంటి తెలుసుకున్న తర్వాత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సంఘటన జరిగినా ఆ ప్రాంతానికి వెళ్ళి, నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళి భక్తులనో లేదంటే అక్కడ బాధితులను పరామర్శిస్తానని చెప్తే అక్కడికి వెళ్ళనిచ్చిన పరిస్థితి లేదు. గతంలో మనం చూసాం రాములవారి శిరఛేదనం జరిగిన సమయంలో కూడా అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. అదేవిధంగా ఏదైతే పాలిమర్ ఘటనకు సంబంధించి కూడా అక్కడ విశాఖలో వాయు కాలుష్యం అక్కడ ఒక బాయిలర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఎవరిని వెళ్ళనిచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే మేమే వెళ్ళాలి, మేమేదో హడావిడి చేయాలి, ఎక్కడ అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వెళ్తే వాళ్ళకు మార్కులు పడతాయేమో అనే ఆలోచన చేసేటటువంటి పార్టీ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా కూడా దీన్ని ఒక రాజకీయం చేసే పరిస్థితి వైసీపీది కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు దీంట్లో ఏదో జరిగింది కుట్ర కోణం అంటూ కూడా కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు.